ఎంతనో ఆత్మీయ కార్యங்கள் వాళ్ళు చేసి పెట్టిండారు. ఇక్కడ ఉండే గుడిలో మాత్రం కుంభాభిషేకం చేసింది లోకం పూర్ణమే తెలుసును. ఇక్కడుండే వాళ్ళు ఇక్కడుండే దేవుడు వాసవి కన్యాపరమేశ్వరుని చూస్తే మాత్రం చాలదు. పక్కనుండే గోపిచెట్టిపాళెం మొత్తం ఏరియాలకంతా పోయి చూడాలనే ఒక దీంట్లో ఒక బస్సు అరేంజ్ చేసి, ఒక బస్సు కాదు పాల బస్సు, ఎంత బస్సు కొళ్ళ బస్సులు అరేంజ్ చేసి అక్కడ పిలుచుకుపోయి అంతా చూసేసి వచ్చింది. మన మంచి కార్యాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అది మన పారాటాల ఆన్మీక సంఘంగా కొళ్ళగా ఉంది. దాంట్లంతా వాళ్ళు ఇయக்குనరుగా ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు. இப்படி பெருமையுடனும் ஆனந்தத்துடனும் வாழ்கின்ற நடத்துகின்ற திரு சுரேஷ் பாபு அவர்களை பேசுமாறு அழைக்கின்றோம். ఎంతనో మహానుభావులు అందరికీ వందనం. ఓం శ్రీ వాసవి సగా. నేటి దినం మన సముదాయానికి ఉదవంకరంగల్ మార కొత్త క్లబ్ ఇది ఉరువైంది. ఇది మన సముదాయానికి ఒక పడిక్కల్. వీళ్ళ నుంచి ఎంత కుటుంబాలు మన దీంట్లో ఆదరవు చిక్కినో అందరిమే దీంట్లో సంతోషం వస్తుంది. అది లేకుండా వాసవి క్లబ్ శ్రీ పెట్టిండారు. శ్రీ అంటే మీకు అందరికీ తెలుసు, లక్ష్మీదేవి అంటే అది కూర్చుంది. లక్ష్మీదేవి ఊరు దుడ్డుగా అధిపతి, సెల్వాని అధిపతి, అన్ని భాగ్యాలు అన్నీ తిని అధిపతి వాళ్ళరా. అట్లా మంచి వాళ్ళని వీళ్ళు చేల పెట్టుకుని ఉండారంటే ఒక లక్ష్మిని కాదు 3 లక్ష్మిగా పెట్టి ఉండారు. అప్పుడు 3 ఇంతలో 1 is multiple by 3 ఇది. అప్పుడైతే వీళ్ళ దగ్గర ఇంకా దుడ్డుగా ఎప్పుడుమే కొరగా ఉండదని తెలిసాను. దాని నుంచి ఈ క్లబ్ మీదంతా క్లబ్ కంటే సిరప్ చేస్తుంటే ఎదురు చూసాను. అంతా క్లబ్ కంటే 3 మడంగు. నెంబర్ 1 వాసవి క్లబ్ కంటే 3 times చేయాలి. వాళ్ళు 42 lakhs అమ్మ చేసిందని చెప్పారు. వీళ్ళు 1.5 crores చేయాలి అంతదా వేరే. అయితే వాళ్ళ పక్క బలంగా ఉండే 40 మెంబర్లు ఉండారు. దానికి మనిషి 3 లక్షల వదా వస్తుంది. పెద్ద అమౌంట్ ఏం కాదు. దాని నుంచి వాళ్ళ బలం వచ్చి ఇంకా పన్మడంగా ఉండేది వాళ్ళకి తెలియదు. ఎట్లా ఏనికి తన బలం తెలియదో అది మరి వాళ్ళ బలం తెలియదు. దానికోసం చెప్పిస్తున్నాయి. ఇట్లా మంచి సూళ్ళల్లో కోయంబత్తూరులో ఇది ఆరాధ క్లబ్గా ఉరువైంది. వాళ్ళ సంతోషం. మన సముదాయాన్ని ఒక హెల్ప్ చెప్తాంది. అది ఇంకా సంతోషం. కోయంబత్తూరుని పొడుకునే వరకు హెల్త్ ఆరోగ్యం ముఖ్యం. అది ఉంటేదా మీదంతా వచ్చును. ఆ ఆరోగ్యం నష్టం తేవాలంటే ఏలగలు ఉండకూడదు. నెంబర్ 1. ఎక్కడ ఏళ్ళ జాస్తి ఉండారో అక్కడ వీళ్ళ వ్యసనాలే జాస్తి అయిపోతుంది. మన సముదాయంలో ఆరోగ్యం ఫుల్ చిక్కవాలంటే అందరి ఫలానా ఇది హెల్ప్ కావాలా. అది ఆరోగ్యం వచ్చి కొల్ల కాస్ట్లీగా ఉంది. దాని ముఖ్యమైన మీరు అందరూ ఉదవి చేయాలంటే అడుక్కుంటాను. అదే మరి ఎడ్యుకేషన్ ఉలగం పూరా అందరూ మన వాళ్ళు చేస్తూనే ఉండాలి. ఉంటేనే ఇంకా చాలా అని ఇంకా వాళ్ళ పూర్తిగా చిక్కవాలంటే అడుక్కుంటాను. మన జనాల్లో సముదాయంలో ఊరు పేదవాళ్ళే ఉండకూడదంటే అమ్మవారిని కోరుకుంటాను. ఈ 3 దీన్ని పెట్టి మీరు కాన్సన్ట్రేట్ చేసి వాసవి క్లబ్ వాళ్ళు దయచేసి నడిపించి మా సముదాయాన్ని మున్నేటం చేయాలంటే అడుక్కుంటాను. ఇట్లా మంచి దీంట్లో ఈ వాసవి క్లబ్ ఊరువైన వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళకి ఇక్కడ సెక్రటరీ వాళ్ళు ఉంటారు. ట్రెషరర్ రాలేదు మాది.
వాళ్ళకి మన ఆదివేశ మహాజనాల సార్బులను ఎస్కేపెడి మన అమ్మవారి తల్లి ఉండే దేవస్థాన సార్బులను నా సార్బులను ఈ పొన్నాడ వేసి ఆరంభించాను. మీరందరూ కరగోసం చేసి వాళ్ళకి పలగాలం ఉండాలా, అన్ని భాగ్యాలు ఉండాలంటే అడుక్కుంటాను. వాసవి క్లాప్స్. వాసవి క్లాప్స్. సతీష్ అట్లే ఉంటుంది. సమాజ தலைவர் మీకు మర్యాద చేస్తారు. మొదల్లో ప్లీజ్ 1 మినిట్ నేను ఫినిష్ చేసేస్తాను. మొదల్లో అమ్మవారి ఆశీర్వాదం మీకు చిక్కింది, అదే మీ మంచి అడిగుడిగా ఉంటుంది. ఆ అమ్మవారు ఎప్పుడూ మీరు తొడ ఉండని చెప్పునేసి మీరు అందరూ నన్ను పిలిచి ఈ సభలో గౌరవం చేసిన గెస్ట్ ఆఫ్ ఆనర్ చేసిన దానికి మీ వాసవి క్లబ్గా అందరి వందనం చెప్పుకుంటాను. నాకు ఈ భాగ్యం ఇచ్చిన దానికి మీ అందరి నன்றి వణక్కం. సమాజం సార్బుల ప్రెస్ సెక్రటరీకి రామదాస్ అందరూ మహానుభావులు. వాసవి క్లబ్ 3 స్టార్ జ్యువెలరీ కోయంబత్తూర్ సార్బుల వాసవి క్లబ్ 3 స్టార్ వాసవి క్లబ్ 3 స్టార్ జ్యువెలరీ కోయంబత్తూర్ సార్బుల ఫస్ట్ ಈ ಫೌಂಡರ್ ಮಿಸ್ಟರ್ ನಡೇಶನ್ಗೆ ಮಾತಾಡ ಗೌರವವನ್ನು ಇಚ್ಛೆನು. ஃபவுண்டர் அவரை பொறுத்து என் மனதில் தோன்றியதை சொல்ல விரும்புகிறேன். எப்படி ஒரு நிலத்திற்கு விவசாயி முக்கியமோ, இந்திய தாய்நாட்டிற்கு விவசாயம் என்பது முக்கியமோ, அவர் அந்த விதைக்கும் தொழிலைத்தான் செய்து கொண்டிருக்கிறார். விருட்சங்கள் தானாக தோன்றட்டும், அவருக்கு எங்களுடைய மரியாதை. அவருடைய ஒவ்வொரு விதையும் விருட்சங்களாக மலரட்டும் என்ற வாழ்த்துக்களோடு முதல் வருஷமாகிய இப்போதைய தலைவர் திரு சதீஷ்குமார் அவர்களுக்கு எங்களுடைய கிளப்பின் சார்பாக செயலாளர் திரு தாஸ்குப்தா அவர்களுக்கு எங்களுடைய கிளப்பின் சார்பாக எந்த ஒரு நிகழ்ச்சி நடந்தாலும் நிகழ்ச்சியின் முடிவிலே மிக